తన అందం, నటనతో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి అనుష్క అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో నటించి మెప్పించగలిగిన అనుష్క ఇప్పుడు ఘాటి అంటూ భిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో అనుష్క ఆఫ్ స్క్రీన్ లో పాల్గొంటున్నారు. తాజాగా నటుడు రానా ఆమెతో ఫోన్ లో ఇంటర్వ్యూ చేశారు. ఇందులో అనుష్క ఘాటి విశేషాలను పంచుకున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్లలో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. బాహుబలి, అరుంధతి తర్వాత వరుసలో ఘాటి నిలుస్తుంది. ఇందులోని వైలెన్స్ ను పక్కన పెడితే ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు సరిపోతుంది. క్రిష్ నాకెప్పుడు గొప్ప పాత్రలు ఇస్తారు. వేదంలో సరోజ కూడా చాలా సున్నితమైన పాత్ర. దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రల్లో అది ఒకటి. ఇప్పుడు ఘాటిలో శీలావతి కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుందని అనుష్క చెప్పారు. ఇకపై ఇలానే మూడేళ్లకు ఒక సినిమా చేస్తావా, నిన్ను కలిసి సుమారు 10 ఏళ్ళు అవుతుందని రానా అడగ్గా దానికి స్వీటీ నవ్వుతూ బదులిచ్చారు. మంచి స్క్రిప్ట్ ఎంపిక చేసుకుంటున్నాను. వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తా. అలాగే అందరి ముందుకు కూడా వస్తాను. మా ఇళ్లలో జరిగే పెళ్లిలకు కూడా వెళ్ళడం లేదు. అందరూ ఎప్పుడు కనిపిస్తావని అడుగుతున్నారు. త్వరలోనే కనిపిస్తానని చెప్పారు. ఇక ఘాటిని అంగీకరించినప్పటి నుండే ఆమె ఈ సినిమా ప్రచారంలో భాగం కానని చెప్పినట్లు నిర్మాత ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.